స్టేజ్ మీద కూర్చున్న తర్వాత మా ఎంటర్టైన్మెంట్ సోదరులందరికీ అందరికీ స్వాగతం వందనాలు. సార్ నేను ఇక్కడ లోకల్ని గర్ల్స్ హై స్కూల్లో కాఫీలో గర్ల్స్ హై స్కూల్లో జిహెచ్ఎంలో ఇంటర్ అయ్యాను 10/10/2024 అక్టోబర్ సార్ 2024 అక్టోబర్ అంటే 13 అయింది. నాకు ఎలాంటి ఫేమస్ కానీ అందుకనే చెప్పడానికి ఇచ్చారు సార్. అవన్నీ మీకు ఈరోజు కష్టవాళ్ళని పట్టించుకున్న రోజుల్లో మా పెన్షనర్స్ గురించి పట్టించుకుంటున్నారు కాబట్టి మీకు చాలా చాలా అభినందనలు సార్. మరి 1983 మంచి గవర్నమెంట్లో మేము అపాయింట్మెంట్ అయ్యాము. 41 years సర్వీస్ చేశాను సార్. 47 సంవత్సరాల 16 దాదాపు 3 నెలల 16 రోజులు పనిచేసాము. అహర్నిశలు పనిచేశాను మంచిగా. ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఈ గవర్నమెంట్లో మీకు ఎంత ఏమవుతుందంటే మన కుటుంబ పరిస్థితులు అనేక విషయాలు సార్. మేము ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా అహర్నిశలు పోరాడు మీరు అనేక విషయాలు చెప్తుంటారు, అన్నీ వింటున్నాం. అలాంటి మా యొక్క సాధన వరకు మీరు పోరాడుతున్నారంటే మీరు చాలా చాలా అభినందనలు. జీవితకాలం మీరు భగవంతుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటాం సార్. మా దాంట్లో మీరు విజయాన్ని సాధించాలని కోరుకుంటాం. అంతే సార్. కోర్టు పైన కాంటాక్ట్లో కూడా రాశారు మన గణేష్ సార్. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి పదవిలో ఎవరు చేస్తున్నటువంటి మొత్తం విధానాల మీద కూడా తన వాయిస్ని బలంగా వినిపిస్తున్నటువంటి వ్యక్తి. ఇవాళ అలాంటి వ్యక్తి ఖచ్చితంగా ఆయన సపోర్ట్గా ఉండే ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి ఆయన సహాయ సహకారాలు అందించాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మా ఆర్గనైజేషన్ కూడా నిరసన చేసేటటువంటి అన్నిటికీ కూడా మన ఎంప్లాయీస్ ఏదైతే హక్కులు ఉన్నాయో వాటి జరిగేటటువంటి పోరాటాలకు మా మద్దతు ఉంటుందని చెప్పి ఉంటామని చెప్పి తెలియజేస్తుంది. ఇస్తారని కోర్టు జడ్సన్ గారికి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. మరియు విజయం తెలియజేసుకుంటున్నా. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ఒక్క జడ్సన్ గారు వారికి అభినందనలు అంటున్నారు. కానీ నేను ప్రత్యేకంగా బాధాకరంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే 36 ఏళ్ళ సర్వీసులో ఆ యూనియన్ అని ఈ యూనియన్ అని మనం ఎన్నో యూనియన్లో సేవ చేస్తున్నాం. వాళ్ళు ఒక్క మాట మాట్లాడలేదు. పేరుకి మాత్రం అక్కడక్కడ పక్కన మాట్లాడుతున్నారు తప్ప
మన గురించి మాట్లాడుతున్నారు ఏమనంటే ఎన్జిఓ సంఘం ఉంది, అదైతే కేవలం పోయి హెల్త్ కార్డ్ అని కూర్చోండి తప్ప మరి రిటైర్డ్ అయినట్టు వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాలి, పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు ఎట్లా బతకాలి, వాళ్ళు దాచుకుంటే డబ్బు నువ్వు ఎవరికి రాకుండా ఎందుకు నువ్వు డైవర్ట్ చేస్తున్నావు, వారికి ఎందుకు ఇస్తున్నావు అడిగిన మనవాడు ఎవరు లేరు. ఒక్క మన ప్రియతమ నాయకుడనే అనుకుంటున్న మన నాయకుడే భక్త దర్శన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు జయప్రదం తెలియజేసుకుంటూ మరి వారి యొక్క సందేశం మనం తప్పకుండా వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి సార్ నేను ఏప్రిల్ 25 ఏప్రిల్ రిటైర్డ్ అయినా సార్, కోర్టు పోలే సార్, నేను మీ ధైర్యంతో కోర్టు పోదు సార్, నేను థ్యాంక్ యూ సార్. ఇలాంటి మా ముఖ్యంగా సమయం లేదు, అందర్స్ గారు వచ్చినందుకు మెరీ నల్గొండ జిల్లా తరఫున మేము మెరీ థ్యాంక్స్ చెప్తున్నామన్నా. మీరు మా గురించి మా వయాసెస్ ఇది ఎడారిలో వయాసెస్ లాగా మీరు మాకు మా వయసు ఇప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఇంకా ఏదైనా కానీ మా వయసు ఇప్పించడానికి మీరు నడుస్తున్నందుకు థ్యాంక్స్ అన్నా, మరీ థ్యాంక్స్ అన్నా. నమస్తే. గారు మన సమస్య కొరకు వచ్చి మనం చెప్పకుండా కూడా స్వతహాగా వచ్చి వారు పోరాటం చేసినందుకు వారికి సర్వదాన్ని. అంతేకాకుండా సమాజంలో ఎంతో మంది కానీ ఇట్లా కష్టాల్లో ఉన్నప్పుడు మన ఇచ్చిన వాళ్ళకి ఉపయోగించుకోవాలి కూడా మరి అలాంటి వ్యక్తులు మన ఎప్పుడు మర్చిపోకూడదు. మరి ఇది ఓన్లీ మనం సర్వే మాత్రమే ఎంతలోకి కోరుకోలేదు, ఎంతలోకి తీసుకుని ఒక సర్వే మాత్రమే తప్ప ఇంటి వాళ్ళ కోల్పోయినట్టు విడిపోయినట్టు కాదు. కొంతమంది 2 వర్గాలను చెప్పి మన మిత్రులు కన్నాకండి కాదు, దాన్ని అది అవసరం కాదు, అది ఒక మ్యాటర్ కూడా కాదు, మనం దాన్ని ఆదించద్దు. 24వ తారీఖు నాడు మాత్రం మ్యాక్సిమం అందరూ వచ్చి మన ఫలాన్ని చూపించాలి సార్. మనం కలెక్ట్ చేయడం ముందర ఈరోజు ఒక పిలుపు మేరకే ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషం. రేపు 24వ తారీఖు నాడు ఖచ్చితంగా అందరూ కోర్టు సుప్రీంకోర్టు పక్కన ఎక్కడ జరిగింది సార్. కాకపోతే సెక్రటరియట్లో న్యాయవాది చుట్టూ తిరిగి కూర్చోవడం కూర్చోండి సార్. థ్యాంక్ సార్. నా పేరు ఎస్ రాములు, స్కూల్ ఆఫ్ స్టేట్ తెలుగు జెడ్పీహెచ్ఎస్ గుర్రపూడియాలో రిటైర్ కావడం జరిగింది. నేను జూన్ 24లో రిటైర్ కావడం జరిగింది. గణేష్ ద్వారా రిట్ పిటిషన్ వేయడం, తర్వాత కాంటాక్ట్ వేయడం కూడా జరిగింది. 12వ తారీఖు నాడు అంటే జనవరి 12 నాడు మళ్ళీ సెకండ్ కాంటాక్ట్ ఉంది. సుప్రీంకోర్టు కూడా సంబంధించినటువంటి ఏదైనా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడి సిద్ధంగా ఉన్నారు. నా పేరు వందనపు వెంకటేశ్వర్లు. నేను జూన్ 2024 కనగల మండలంలో హెచ్జిటిగా రిటైర్ అయినాను. ఇంతవరకు ఏ అమౌంట్ రాలేదు. నేను ఆల్రెడీ కోర్టు వేశాను, కాంటాక్ట్ కూడా వేశాను. జనవరి 6th ఉంది మాది కాంటాక్ట్. వందనపు వెంకటేశ్వర్. సార్, మా సమస్యలకు మాకంటే ఎక్కువగా మీరే ముందుండి పోరాడుతున్నటువంటి ఈ జడ్సన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి నా రిటైర్మెంట్ నేను ఏప్రిల్ 30, 2025 అయింది సార్. ఎల్ మాధవరెడ్డి LFLHM ఏప్రిల్ 30, 2025 రిటైర్ కావడం జరిగింది సార్. కోర్టు కేసు వేసినాము, జడ్జిమెంట్ 12 వారాలు అన్నారు. అది వచ్చిన తర్వాత మళ్ళీ కాంటెంప్ట్ వేసినాము. కాంటెంప్ట్ వేస్తే రేపు జనవరి 6వ తారీఖు సెకండ్ టర్మ్ ఉన్నది. మరి ఈ విధంగా మేము మా ప్రయత్నంగా మేము చేస్తున్నాం. మాకంటే ఎక్కువ మీరు ప్రయత్నం చేస్తున్నందుకు మీరు మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. పెద్దలందరికీ నమస్కారాలు. నా పేరు శ్రీ ప్రతాప్ రెడ్డి, LFL హెడ్ మాస్టర్గా కొట్లాయి ఆర్డర్ నుంచి 2024లో రిటైర్ అయ్యాను. నేను కూడా కోర్టుకు వెళ్ళాను సార్. మాది కూడా కంటెంట్ కూడా అయితే 6వ తారీఖు జనవరి
ఏ అచ్చమ్మ. ఏప్రిల్ 25లో రిటైర్డ్ అయింది. ఏప్రిల్ 25లో రిటైర్డ్ అయింది. జీచన్న నల్గొండ మండలం నల్గొండ కోర్టుకు వెళ్ళలేదు. అందరికీ నమస్కారం. ఉద్యమ సారథి దర్శన్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. నా పేరు సిహెచ్ సదానంద, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్, జెడ్పిహెచ్ఎస్ తిప్పర్తి నుంచి రిటైర్ అయినాను. జూలై 25 నేను కోర్టుకి వెళ్ళలేదు సార్. అందరికీ నమస్కారం సార్. నా పేరు ఇట్ల భిక్ష. నేను గెజిటెడ్ హెడ్ మాస్టర్గా రిటైర్ అయినా. జూలై 31, 2025లో రిటైర్ అయినా. నేను ఏ జాబ్స్కి ఏం తెలియదు కానీ కోర్టుకి అయితే రిజర్వేషన్ చేసినాము. తీర్పు కూడా వచ్చింది. 2025 తారీఖు నాడు తీర్పు వచ్చింది. 6 వారాలు టైం ఇచ్చారు. 4 వారాలు అయిపోయింది. 2 వారాల్లో కంటెంప్ట్ కూడా అయింది. కింద పడగలరు. పేరు కే వెంకటేశ్వర, అన్నపర్తిలో సీనియర్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యాను సార్. 35 ఆటో 2 हमीद खान